అమ్మా ఆకలేస్తుందే తొందర్రా. అన్నం నరిస్తే కంచం నిండు. అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఏ ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడ్డా కూర్చో, వస్తున్నా. రేయ్, పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్కట్లు ఉడకలేదు? బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఏంట్రా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా, దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రేయ్, మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడికూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నువ్వు జరాను. పర్లేదురా. సరే పదరా. రేయ్, నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసు నీకు ఈ కష్టాలన్నీ అవసరమా? నేను లేను, జరుగు. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పీల్చలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹1 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోద్దు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చానురా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా.